జుట్టు నల్లగా ఒత్తుగా పొడవుగా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. హే గైస్, వెల్కమ్ టు మై ఛానల్. ఏంటి శ్రావణి కొప్పేసుకుంది అని చెప్పేసి ఆలోచిస్తున్నారా? ఈ సమ్మర్లో జుట్టుకి ఆయిల్ రాసి జుట్టు అంతా పైకి పెట్టి ఇలా కొప్పేసుకుంటే అసలు ఎంత హాయిగా ఉంటుంది అంటే మాటల్లో చెప్పలేము. నార్మల్గానే స్ట్రెస్ వల్ల హెయిర్ ఫాల్ అవుతూ ఉంటుంది. అందుకు తోడు ఇది ఈ సమ్మర్ వచ్చిందంటే హీట్కి అయితే ఇంకా హెయిర్ అనేది ఎక్కువగా లాస్ అవుతూ ఉంటుంది. ఇప్పుడున్న పొల్యూషన్ కారణంగా ఇంకా డాండ్రఫ్ అండ్ వాటర్ కారణంగా కూడా చాలా మందికి హెయిర్ అనేది లాస్ అవుతూ ఉంటుంది. సో అలాంటప్పుడు న్యాచురల్గా ఒక హెయిర్ ప్యాక్ ఉంటే బాగుంటుంది కదా అని చెప్పేసి చూస్తున్నారా? అలా అయితే ఈ వీడియో అయితే మీకోసమే. నేను కూడా అటువంటి హెయిర్ ప్యాక్ ఈరోజు మీకోసం తీసుకొచ్చాను. సో మిస్ చేయకుండా ఎండ్ వరకు వీడియో చూసేయండి. ఛానల్ ఇప్పటిదాకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేయండి. మా ఇంట్లో కొన్ని మొక్కల్ని పెంచుతున్నాం అన్నమాట. అందులో తులసి అండ్ అలోవెరా కూడా ఒకటి. అలోవెరా నేను పెళ్లిగా కన్నా ముందు పెట్టాను. అది ఇప్పుడు పిల్లల్ని కూడా పెట్టింది, పిల్ల మొక్కల్ని కూడా పెట్టింది. ఫస్ట్ అయితే అలోవెరాని మనకి ఎంత కావాలో అంత కట్ చేసుకొని వాటర్లో వేయాలి. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత దాన్ని తీయాలన్నమాట. చెట్టు నుంచి అలోవెరాని కట్ చేసినప్పుడు ఒక ఎల్లోయిష్నెస్ లిక్విడ్ ప్రొడ్యూస్ అయ్యిద్ది అనమాట. అది మన హెయిర్ అండ్ ఫేస్కి కూడా మంచిది కాదు. అలోవెరా జెల్ని ఈజీగా మిక్సీ పట్టకుండా కూడా మనం హ్యాండ్తోనే తీయొచ్చు అన్నమాట. సో ఇక నేను వీడియోలో చూపించే విధంగా ఫస్ట్ అయితే ఎడ్జెస్ మొత్తం నీట్గా కట్ చేసుకోవాలి. లో ఉన్న ఎంజైమ్స్ స్కల్ప్లో ఉన్న డెడ్ సెల్స్ని రిమూవ్ చేస్తుంది అనమాట. అలా చేయడం ద్వారా మన హెయిర్ అనేది చాలా ఫాస్ట్గా అండ్ హెల్తీగా గ్రో అవుతుంది. అండ్ ఇది సమ్మర్ సీజన్ కాబట్టి బయటికి వెళ్ళినప్పుడు తొందరగా హెడ్ అనేది వేడెక్కుతూ ఉంటుంది అనమాట. ప్యాక్ అప్లై చేసుకోవడం వల్ల స్కల్ప్లో ఇరిటేషన్ తగ్గి స్కల్ప్ అనేది చల్లగా ఉంటుంది. ఒకటా రెండా ఈ ప్యాక్ వల్ల అయితే బోలెడ్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. ఇందులో ఉండే యాంటీ ఫంగల్ ప్రాపర్టీస్ అయితే మన డాండ్రఫ్ని తగ్గిస్తుంది. డాండ్రఫ్తో చాలామంది బాధపడుతుంటారు కదా. సో వాళ్ళు ఏంటంటే ఈ అలోవెరా ప్యాక్ని అయితే హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. అండ్ మార్కెట్లో దొరికే రకరకాల కెమికల్స్ కండిషనర్స్ యూజ్ చేసే కన్నా ఇది అప్లై చేస్తే మాత్రం హెయిర్ చాలా సాఫ్ట్గా స్మూత్గా క్యూట్గా కనిపిస్తుంది. మస్తు షైన్ అయితే ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. అలోవెరా ఎడ్జెస్ కట్ చేసిన తర్వాత పొట్టు తీయాలి. తీసిన తర్వాత మన దగ్గర ఉన్న దువ్వాంతో ఇలా రబ్ చేసుకోవాలి. జెల్ ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇందులోకి 4 స్పూన్స్ కర్డ్ యాడ్ చేసుకోవాలి. కర్డ్ ఎందుకు అంటే డాండ్రఫ్ని రిమూవ్ చేస్తుంది. ఎట్ ద సేమ్ టైం మన జుట్టు ఫ్రీజీ అండ్ డ్రై కాకుండా మంచి షైనింగ్ ఇస్తుంది అనమాట. మస్తు సిల్కీ కూడా అవుతుంది. ఇందులోకి 2 టేబుల్ స్పూన్ కోకోనట్ ఆయిల్ యాడ్ చేయాలి. మంచి మిక్స్ చేసుకోవాలి ఈ మిశ్రమాన్ని. కోకోనట్ ఆయిల్ ఏంటంటే జుట్టు మెత్తగా ఉంటుంది, ప్లస్ మాయిశ్చరైజర్ లాగా యూజ్ అవుతుంది అనమాట. ఈ ఆయిల్ స్ప్లిట్స్ ని తగ్గించడానికి చాలా హెల్ప్ అవుతుంది. ఫైనల్గా కొప్పు విప్పే టైం అయితే వచ్చేసింది. హెయిర్ని 2 పార్టిషన్ చేసుకోవాలి. సో ఎప్పుడైనా కానీ ప్యాక్ అప్లై చేసే ముందు ఇలా చేసుకుంటే ఏంటంటే స్కల్ప్స్కి ఈజీగా మనం అప్లై చేసే ప్యాక్ అనేది దానికి పట్టిద్ది అనమాట జుట్టుకి బాగా. ప్యాక్ తలంతా అప్లై చేసిన తర్వాత ఒక 5 to 10 minutes మంచిగా మసాజ్ చేసుకోవాలి. హెడ్ మసాజ్ చేసుకున్న తర్వాత ఒక 40 minutes అలానే వదిలేయాలన్నమాట. అలా వదిలేసిన తర్వాత ఓన్లీ నార్మల్ వాటర్తోనే హెడ్ బాత్ చేయాలి. అండ్ షాంపూ కనుక ఏం యూజ్ చేయొద్దు. ఇక నెక్స్ట్ డే షాంపూతోనే హెయిర్ వాష్ చేసుకోవాలి. అప్పుడు చూడండి ఇక ఉంటుంది. హెయిర్ అయితే షైనింగ్గా ఉంటుంది, మెత్తగా ఉంటుంది అండ్ చాలా సిల్కీగా ఉంటుంది అనమాట. ఒకసారి ట్రై చేయండి. ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేయండి. ఈ ప్యాక్ వీక్లీ వన్స్ వేసుకుంటే మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. నా జుట్టు అయితే మస్తు సాఫ్ట్ అండ్ సిల్కీగా ఉంది. చెప్పడం మర్చిపోయాను, వైట్ హెయిర్ ఉన్న వాళ్ళు కూడా ఈ ప్యాక్ని ఎంచక్కా అప్లై చేయొచ్చు. మంచి రిజల్ట్ అయితే ఉంటుంది. ఈ హెయిర్ ప్యాక్ నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మరీ ముఖ్యంగా ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి.